I am Irshad. I am traveling from Hyderabad to Delhi and then to Simla and Manali. This is my 5 days trips vlog. Let's go. New city, new vibe. Let's go. Every journey begins with a dream. Today I am chasing one. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిమ్లాకి స్టార్ట్ అవుతున్నాము. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి సిమ్లాకి స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ సీ. హాయ్ డార్లింగ్స్, మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి సిమ్లాకి వచ్చాము. సో 10 to 12 hours జర్నీ పట్టింది మనకు. మార్నింగ్ 8కి బయలుదేరితే ఇప్పుడు 7 అయింది మనం ఇక్కడ రీచ్ అయ్యే వరకు. సో ఇది మనం దిగిన హోటల్. వెల్కమ్ టు ప్యారడైస్. సో వన్స్ హోటల్ చూసాం, లోపల రండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇండియన్ యాక్టర్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోయిన్ ప్రీతి జింతా ఊరికి సిమ్లాకి వచ్చేసాం. కొన్ని నవ్వులు మనల్ని చంపేస్తాయి. ఇప్పుడు కుఫ్రీకి అయితే వెళ్తున్నాము. యాక్టివిటీస్ అయితే చేసాము, మస్త్ అనిపించింది. पीछे वाले देखते भी रहा करो कि कैसे कर रहे Bro, trust me, this is next level. पकड़ो रेसी पकड़ो. रेस रेस रेस. దిస్ ఈజ్ యాపిల్ ట్రీ. ఈ సీజన్ వచ్చి మనకు సెప్టెంబర్, జూన్, జూలైలో వస్తుందంట. ఇప్పుడు ఇట్లనే ఉంటుందంట. సో చూడండి, ఒకసారి చూడండి. యాపిల్స్ ఉంటాయేమో అనేసి ఇక్కడ వచ్చామన్నమాట, కానీ యాపిల్స్ లేవు. కానీ ఓన్లీ చెట్లు మాత్రం ఉన్నాయన్నమాట. సో ఆకులు కూడా లేవు. మార్నింగే 6:30కి వెళ్ళి రీల్స్ షూట్ ఉంటే చేసుకుని వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము. మనాలి వెళ్ళే దారిలో కుల్లులో అయితే స్టాప్ అయ్యాము బికాస్ పారాగ్లైడింగ్ కోసము. Run. Some vibes you can't explain, you just feel them. డార్లింగ్స్, ఇప్పుడైతే మనం మనాలిలో ఉన్నాం. సో ఈ హోటల్లో దిగినాం మనము. స్టార్ ఏ రెసిడెన్సీ. చాలా చలిగా, చాలా కూల్గా ఉంది కదా. సో లోపలికి ఎంటర్ అవుతాం. ఏంటి వీడు ఏదో రాస్తున్నాడు అనుకుంటున్నారా? రీల్స్ కోసం డైలాగ్స్ రాస్తున్నాను.
This is not just a trip. This is memory I will never forget. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మనాలి హిడంబాదేవి టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాము. సో ఇన్ మనాలిలో చాలా మంది ఇక్కడ మనాలికి వచ్చిన వాళ్ళు చాలా మంది విజిట్ చేస్తారు ఈ ప్లేస్ కు. హిడంబాదేవి టెంపుల్ అంత ఫేమస్ ఇక్కడ అంతా. సో మీరు ఎప్పుడైనా మనాలికి వస్తే ఖచ్చితంగా హిడంబాదేవి టెంపుల్ కు విజిట్ కాండి. ఇక్కడ చూడండి మీరంతా వన్స్ యూ రొటేట్ ద కెమెరా. ఇక్కడ చూడండి ఇదంతా ఎంత పీస్ఫుల్ గా ఉందో. ఇక్కడ అంతా నేచర్ అయినా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది నాకు ఇక్కడ వచ్చినందుకు. గైస్ ఇప్పుడైతే మనం ఇండియా గేట్ దగ్గరికి వచ్చాము. ఇంత ఫాగ్ ఎందుకు చూడండి, అసలు కనపడడం లేదు. నాకు ఫ్లైట్ వచ్చి 12 o'clock ఉంది. సో 4 hours ఇంకా తొందరగా వచ్చేసాం ఢిల్లీకి. అందుకు ఇట్లా ఇండియా గేట్ అండ్ దర్గా చూసుకొని వెళ్దామని వచ్చాము. కానీ ఇక్కడ వస్తే చూడండి ఎంత ఫాగీగా ఉందో, అసలు ఏం కనబడడం లేదు. చలి ఉంటే మామూలుగా లేదు. గైస్ ఇన్ ఢిల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ హజరత్ నిజాముద్దీన్ దర్గా. ఇప్పుడైతే మనం హజరత్ నిజాముద్దీన్ దర్గాకి అయితే వచ్చేసాము. ఒకసారి దర్గా మొత్తం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. Every ending is a new beginning.